ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే ఫోన్ వస్తుంది చూడరా. అది హాస్పిటల్ నుంచి నాన్నమ్మ, మా కొలీగ్ చేస్తున్నాడు. ఎత్తి మాట్లాడు. నాన్నమ్మ ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళాక మాట్లాడతాను. అబ్బబ్బా ఏంట్రా ఏదో గోలా. మళ్ళీ ఎవరు? మా ఫ్రెండే నాన్నమ్మ, హాస్పిటల్ నుంచి చేస్తున్నాడు. ఏదైనా అర్జెంట్ ఏమో ఎత్తి మాట్లాడరా. 5 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా నాన్నమ్మ, అక్కడికి వెళ్ళాక మాట్లాడతానని చెప్తున్నానుగా. అయ్యో ఇటివు నాన్నమ్మ. నాన్నమ్మ ఏం చేస్తున్నావు నాన్నమ్మ? ఫోన్ లిఫ్ట్ చేసి మీ ఫ్రెండ్ తో హాస్పిటల్కి వస్తున్నావని చెప్తానురా. నాన్నమ్మ బా ఇవ్వు నాన్నమ్మ. కారులో కడుపుతో ఉన్న అమ్మాయిని పెట్టుకుని ఎందుకురా అంత సడన్ గా ఆపుతావు? ఏమైనా అయితే? సారీ నాన్నమ్మ. హలో, నేను హాస్పిటల్కి వస్తున్నాను రా. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను, సరేనా? ఓకే. ఏంటి వీడు ఇప్పుడు కూడా 2 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు? ఏదైనా అర్జెంట్ మిషన్లో ఉన్నాడా ఏంటి? ఎక్కడ నేర్చుకున్నావురా ఈ డ్రైవింగ్? ఏం తోలుతున్నావో ఏంటో, నా ఒళ్ళు హోనం చేసేలా ఉన్నావు. నా సంగతి తర్వాత, ముందు ఆ పిల్ల సంగతి చూడు. కాస్త మెల్లగా వెళ్ళు. అలాగే నాన్నమ్మ. హలో చెప్పండి. ఎక్కడున్నావమ్మా? ఇంట్లో. ఒకసారి నీ జాతకం పేపర్స్ పంపిస్తావా? ఎందుకు? ఇంద్రతో నీ పెళ్ళి అనుకున్నాం కదమ్మా. మీరు అనుకోలేదు ఇంద్రని పెళ్లి చేసుకుంటానని నేను చెప్పాను. అదేనమ్మా, సిద్ధేంద్ర యోగి అని నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు. పెళ్లి ముహూర్తం పెట్టుకోకముందే ఒకసారి మీ ఇద్దరు జాతకాలు చూపిస్తే మంచిదని అనుకుంటున్నాను. ఏ మా జాతకాలు కలవలేదని చెప్పి పెళ్ళి ఆపేస్తారా? మీరు కూడా మీ అబ్బాయిలా మాటిచ్చి తప్పుతారా? లేదమ్మా, నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ప్రయత్నం. నీకు గౌతమ్కి పెళ్ళనుకున్నప్పుడు మీ ఇద్దరు ఇష్టపడ్డారని జాతకాలు అవి చూపించలేదు. ఆ పెళ్ళి ఆగిపోయింది. ఆ తర్వాత ఏదేదో జరిగిపోయింది. ఇప్పుడు అలాంటిది ఏది జరగకూడదనే నీ జాతకం ఇంద్ర జాతకం చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు వీటిపైన నమ్మకం లేదు. మా జాతకాలు కలిసినా కలవకపోయినా మా పెళ్లి జరిగి తీరాల్సిందే. ప్రాణం పోయినా నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. మీ పెళ్లి జరిపిస్తాను. కాకపోతే మీ జాతకాలు కలిస్తే సంతోషం. ఒకవేళ కలవకపోతే పెళ్లికి ముందే ఏదైనా శాంతి ముహూర్తం లాంటిది చేయాల్సి వస్తుంది. అందుకే అడుగుతున్నాను. ఓకే, నా జాతకం ఎక్కడుందో చూసి మీకు పంపిస్తాను. సరేనమ్మా. మామ్ మామ్ మామ్, నా జాతకం ఎక్కడ పెట్టావు? ఇప్పుడెందుకు? ఇంద్రకి నాకు పెళ్లి కదా, నా జాతకాన్ని పంపించమని అర్జున్ అంకుల్ ఫోన్ చేశారు. ఆ అనాథకి నీకు పెళ్లి జరగదు అని చెప్పాను కదా. ఇంద్రని పెళ్లి చేసుకుంటానని నేను కూడా చెప్పాను కదా మామ్. నా ఒంట్లో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. నువ్వేమైపోయినా ఐ డోంట్ కేర్ మామ్. నేను ఇంద్రానే పెళ్లి చేసుకుంటాను. అంతదాకా వస్తే ఆ అనాథగాన్ని చంపి జైలుకి వెళ్తాను గాని నిన్ను వాడికి ఇచ్చి కట్టబెట్టను. డోంట్ ఆర్గ్యూ మామ్. ఎక్కడుందో చెప్పు, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఏంటి? మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి మేడం. ఏ ఆఫీస్ ఏమైనా తగలబడుతుందా?
పరిస్థితి అలాగే ఉంది మేడం. ఆఫీస్ అంతా అల్లకొల్లోలంగా ఉంది. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు మేడం. సడన్ గా షేర్స్ అన్ని కుప్పకూలిపోయాయి. షేర్ హోల్డర్స్, పార్ట్నర్స్ అందరూ కలిసి మన ఆఫీస్లో గొడవ చేస్తున్నారు. మీరు అర్జెంటుగా ఆఫీస్కి రాకపోతే పరిస్థితి అదుపు తప్పేలా ఉంది మేడం. ఈ విషయం ఇంకా మీడియా కూడా తెలియదు. తెలిస్తే రచ్చ అవుతుంది. త్వరగా రండి మేడం. చూసావా ఆ అనాథగాడితో పెళ్ళనగానే ఎంత అనర్థం జరుగుతోందో. ఒక్కొక్క పాదం అలాంటిది. పోయి ఆ దరిద్రాన్ని కట్టుకుంటానంటున్నావు. నడో. మామ్, మామ్ నా జాతకం ఎక్కడ పెట్టింది? హే ఆగా. నేను దిగుతాను బామ్మగారు. నువ్వు దిగ్గలవని నాకు తెలీదా? కడుపుతో ఉన్నదాన్ని ఎలా కారు ఎక్కించాలో, ఎలా దించాలో వాడికైతే తెలీదు. వాడేం డాక్టరో ఏంటో. నెమ్మదిగా దిగు. పరిగెత్తినట్టు కాదు, నెమ్మదిగా అడుగు వేసి జాగ్రత్తగా నడు. దా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు కూడా డాక్టర్వే కదరా, మళ్ళీ వేరే డాక్టర్ ఎందుకు? ప్రెగ్నెంట్ని చూసేది గైనకాలజిస్ట్ నానమ్మా, నేను జనరల్ ఫిజిషియన్ని. సరే, వెళ్ళి త్వరగా తీసుకురా. మీరు కూర్చోండి. అవునమ్మాయి, ఈ టెస్ట్లు చెకప్లు ఇదివరకు ఎప్పుడైనా చేయించుకున్నావా? ఇదే మొదటిసారా? చేయించుకున్నాను అంటే ఏమంటారో ఏంటో. లేదు బామ్మగారు, ఇదే మొదటిసారి. సరిపోయింది. సుభద్ర, విన్నావా? ఇది వీళ్ళ తెలివి. కడుపుతో ఉన్న పిల్లకి పరీక్షలవి చేయించాలని తెలీదు. వాడేం డాక్టరో, ఇదేం ప్రెగ్నెంటో ఏమీ అర్థం కావడం లేదు. మొన్నొకసారి అహల్యని టెస్ట్ కోసం తీసుకొచ్చాం. కాకపోతే హాస్పిటల్కి రాలేకపోయాం. నమస్కారం బామ్మగారు. నమస్కారం. బాగున్నారా? మేం బానే ఉన్నాం. దీనికి చెకప్ చేయించాలని తీసుకొచ్చాం. అలాగే బామ్మగారు. రండి సిస్టర్. ఎక్కడికి? అదేనానమ్మా, అహల్యకి టెస్టులు చేయాలి కదా. నీకేమైనా మతిపోయిందిరా? ఈ హాస్పిటల్లో ఆడ డాక్టర్లే లేరా? ఎందుకు బామ్మగారు? ఎందుకేంటి? కడుపుతో ఉన్న ఆడవాళ్ళని ఇంకొక ఆడ డాక్టరే కదా చెక్ చేయాలి.